ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తంలో దేవుడు అనే చుట్టే జరుగుతాయి ఇవన్నీ రాజకీయాలన్నీ. ఇప్పుడు క్రీస్తు అనేది యెహోవా, క్రీస్తు, అల్లా, మొహమ్మద్ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి మొత్తం రాజకీయంగానే కదా ఇదంతా జరుగుతూ ఉన్నది. సో భారతదేశంలో నాకు తెలిసి అంటే ఇండియన్ ఫిలాసఫీ ఏనాడు ఒక్కసారి నిన్ను నువ్వు లోపలికి చూసుకోమని చెప్పుద్ది ఇండియన్ ఫిలాసఫీ. అట్లని నువ్వు నీ ఎక్స్టర్నల్ వీటిల్ని వదులుకోమని చెప్పదు ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు సుఖంగా బ్రతుకు, ఆనందంగా ఉండు, అండ్ భగవంతుడిని చేరే మార్గాన్ని అన్వేషించు. భగవంతుడు అని అంటే కూడా మళ్ళీ ఈ విశ్వం అంతా నిండి ఉన్న, మీరు ఒక్క సెకండ్ ఆలోచించండి, ఈ విశ్వంలో ఒక రచనాత్మకమైనటువంటి అంటే ఒక సిస్టమేటిక్ సిస్టమ్ ప్రివేల్ అవుతుందా లేదా? లేకపోతే ఎక్కడికక్కడ గ్రహాలు గుద్దుకోవా? ఓ మనిషి ఇదిగో ఇంతకాలం బతుకుతున్నాడు, ఇంతకాలం తర్వాత చచ్చిపోతున్నాడు, అంతా ఒక సిస్టమ్ ప్రకారం. అంటే ఈ సిస్టమ్ని నడిపేటటువంటి శక్తి ఏమిటి? దాన్ని నువ్వు దేవుడు అని పిలుస్తున్నావు. ఇండియన్ ఫిలాసఫీలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏమిటాయనంటే, నువ్వు దాన్ని రాముడు అంటున్నావు, నువ్వు దాన్ని కృష్ణుడు అంటున్నావు, నువ్వు దాన్ని విష్ణువు అంటున్నావు, శివుడు అంటున్నావు, గణపతి అంటున్నావు, ఇంకోటి అంటున్నావు, 33 కోట్ల దేవతల పేర్లు పెట్టుకుంటున్నావు. ఈ ఏం పేర్లు కూడా లేకుండా మీరు ఒకసారి మన్యంలోకి కానీ వెళ్తే ఒక రాయిని పెట్టుకొని బొట్లు పెట్టిన దేవుడు అంటున్నావు. దేవుడే ఆ విశ్వశక్తి. దాన్ని ఆ శక్తిని నువ్వు కానీ అనుభవించగలిగితే దాన్ని ఆనందం అంటారు. ఇప్పుడు కబీర్ దాస్ చెప్తాడు, అయ్యా దేవుడు ఎట్లుంటాడు అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, లాలీ దేఖన్ మై గయి లాలీ హో గయి లాల్, లాలీ దేఖన్ మై గయి మై బీ హో గయి లాల్, లాలీ లాలీ క్యా బోలు గూంగా గుడు ఖాయికై అంటాడు. లాలీ అంటే వెలుగు, అంటే దేవుడిని చూడడానికి వెళ్ళాను నేను కూడా వెలుగుగా మారిపోయాను. దేవుడు ఎట్టుంటాడు అని అడిగితే నేనేం చెప్పగలను? గూంగా గుడు ఖాయికై, మోగవాడు బెల్లం తిన్నాడు, ఏం చెప్తాడు చెప్పండి? తినకపోయినా ఏం చెప్పలేడు. ఆ ఆధ్యాత్మిక పరిస్థితి నువ్వు అనుభవించవలసిందే, కానీ అది నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనిది. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ దట్. ఇక నువ్వు అన్నవే దేవుడు ఏం చేశాడు అని, దేవుడు ఇవన్నీ చేసింది నీ రూపంలో చేస్తున్నాడు, ఆయన రూపంలో చేస్తున్నాడు, ఈయన రూపంలో చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నది ఆయనే. భూమి, సృష్టి, గ్రహాలు, సముద్రం అన్నీ ఆయనైనా, ఆమె కావచ్చు, ఆమె ఆయన కానీ మూడో రకం కావచ్చు, అవునా కదా? నువ్వు దానికి ఒక లింగాన్ని ఎందుకు ఇస్తావు? పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, ఏదైనా కావచ్చు. యు కాంట్ ఈవెన్ ఇమాజిన్. అందుకనే నీ ఇమాజినేషన్కి దగ్గరగా ఉండేటట్టుగా దేవుళ్ళని నువ్వు సృష్టించుకున్నావు, విగ్రహాలను నువ్వు సృష్టించుకున్నావు, రూపాలను నువ్వు ఇచ్చావు. దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఎక్కువగా బుక్స్ అన్నీ కూడా సాంస్క్రిట్లోనే ఉన్నాయి. ఏ లేదు, అవి ట్రాన్స్లేట్స్ చేయబడ్డాయి తప్పితే కానీ అన్నీ ట్రాన్స్లేటెడే కదా, ట్రాన్స్లేట్ అయి ఉన్నాయి. మరి మనుషులం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి భాషలు ఎందుకు నేర్చుకున్నాం? సాంస్క్రిటే మన అందరి భాష ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు మారిపోయినాయి అంటే మీకు ముందే చెప్పాను. ఇప్పుడు పాలకుల అండలేనిది విద్య కాదు, భాష కూడా ఇది కాదు. ఇప్పుడు పాలకుడు ఏ భాషని అభిమానిస్తాడో ఆ భాషే. ఇప్పుడు మనకు భారతీయుల్లో ఉన్న ఆంగ్లేయులను దేశపై పాలకులుగా కూర్చోబెడితే వాళ్ళు ఏం చేస్తారు? ఆంగ్ల భాషనే మనకి ఇచ్చారు. ఎస్, భాషను నేర్చుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. లాంగ్వేజ్ ఈజ్ ఫర్ ఓన్లీ ఎక్స్చేంజ్ ద వ్యూస్. బట్ ఇదే గొప్ప భాష, దీన్ని నేర్చుకుంటేనే భుక్తి ఉంటుంది అనుకొని మనం ఇంగ్లీష్ వైపు పరిగెడుతున్నాం. ఒకప్పుడు ఈ దేశంలో అనేక భాషలు ఉన్నాయి. ఈ దేశంలో మరాఠీ, గుజరాతీ, తెలుగు, తమిళం, కన్నడం, చాలా భాషలు ఉన్నాయి. కానీ ఎక్కడో కేరళలో ఉండేవాడు మన కాశ్మీర్కి వెళ్ళాడు అనుకోండి, ఏ భాష వాడికి మాధ్యమంగా నిలిచింది? హిందీ కాదు, సంస్కృతం. కారణం ఏంటంటే ఆనాడు సంస్కృతాన్ని మాధ్యమంగా వాడేవాళ్ళు కాబట్టి ఈ దేశాన్ని మొత్తాన్ని కలిపి ఉంచింది. సంస్కృతంలో నుంచి వచ్చిందే సంస్కృతి వర్డ్. సో సంస్కృతంలో నుంచి వచ్చింది. సో నువ్వు సంస్కృతాన్ని వదిలేసావు కాబట్టి సంస్కృతిని ఏమాత్రం పట్టుకుంటావులే. కానీ గురుగారు, ఇక్కడ చాలాసార్లు వాల్మీకి రాసినటువంటి రామాయణం గురించి చదివాం.
విన్నాం కూడా. బట్ వాల్మీకి గురించి తెలుసుకోలేకపోయాం. వాల్మీకి గురించి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తారు అని అంటే ఎవరు వాల్మీకి ఏంటి అసలు? రామాయణ మహాభారతాలు ఈ రెండింటిని ఇతిహాసాలు అంటారు. ఇతి అంటే ఇది, హాసము అంటే జరిగినది అని. ఇది జరిగినది అంటే చరిత్ర. మన వాళ్ళు దానికి కావలసిన దాఖలాలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు నిన్నటి దాకా ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు కూడా మహాభారతం జరగలేదు, అంత పుక్కిట పురాణాలు అది ఇది అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దానికి ఆధారాలు లభిస్తూ ఉంటే నోళ్ళు ఎత్తడంలే. ఎనివే, వాల్మీకి గురించి అడిగారు. వాల్మీకి ఒక బోయ కుటుంబం నుంచి వచ్చినవాడు. అయితే ఎప్పుడు ఏ మనిషికి ఎక్కడ రినౌన్సియేషన్ వస్తుంది అనేది మీరు చెప్పలేరు. బట్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ కాలంలో వాల్మీకి చదువుకోవటం, రాయటం, అది ఇతిహాసంగా మన కోసం భద్రపరచటం, అది కదా గొప్పతనం. అయ్యో, మీరు ఇంకొక విషయం చెప్తున్నాను సార్ మహేందర్ గారు. ఇప్పుడు ఎవరైతే అంటే తక్కువ కులాలని మాట్లాడుతున్నారో ఆ తక్కువ కులాల వాళ్ళే ఈ జాతికి నడక నేర్పింది. వాల్మీకి బోయవాడని చెప్పుకున్నాం. అయితే ఇందాక మీకు ఇంకొక మాట కూడా బోయవాడు బోయ అంటే ఎస్ అంటే అదేం కులం? ఇప్పుడు కూడా ఉంది. బోయేవాడు అంటే ఇప్పుడు ఏం కులం ఏంటి? అడవుల్లో ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బోయలు ఇప్పటికీ ఉన్నారు. మంచి కొన్ని చోట్ల వాళ్ళు ఎస్సీలు, కొన్ని చోట్ల ఫార్వర్డ్ క్లాసెస్గా ఇదయ్యారు. బోయలు ఉన్నారు. సో వాల్మీకి గురించి చెప్పాలి అని వాల్మీకులను కూడా అంటారు వాళ్ళని. మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి. వాళ్ళకు ఒక పీఠం కూడా ఉంది, వాల్మీకి పీఠం. అండ్ మీకు నేను ఇందాక చెప్పాను, ఇది మన సిస్టమ్ అంతా కూడా మనిషి మహనీయుడిగా మారడమే అని. బోయవాడు మహనీయుడిగా మారాడుగా. ఎస్. ఏ సిస్టంలో? ఈ సిస్టంలో నుంచే మొత్తం జాతి మొత్తం గర్వించదగ్గ ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు. మీకు ఇంకో సంగతి తెలుసా? రామాయణం అంటే ఇంగ్లీష్ అదంటే ప్రక్కన పెట్టి అంటే ఆ తర్వాత కూడా చాలా భాషల్లోకి తర్జుమా జరిగింది. అసలు కొన్ని ఏరియాల్లో అయితే వాళ్ళు మేము రాముడి వారసులం అని చెప్పుకుంటారు. అంత ప్రభావాన్ని చూపించినటువంటి గ్రంథం అది. కారణం ఏమిటి? రాముడి చరిత్ర, ఆయనం, రాముడి నడక. ఆయనం అంటే నడక, దక్షిణాయనం అంటాం కదా, ఆయనం అంటే నడక. అది సార్ ఈ జాతికి కొన్ని అంటే వాటిని ఏమంటారంటే గ్రేట్ థింగ్స్ ఉన్నాయి. దాంట్లో